వీళ్ళు అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ సమయాన్ని మధ్యాహ్నం సమయంలో మేమందరూ కలిసి ఏ మాట అయితే నేర్చుకొని ఈ మాట నేర్చుకొని పాటించి అదేవిధంగా తండ్రి మరొకరికి మార్చే విధంగా తండ్రి ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రతి అవసరతాన్ని తీర్చే విధానాన్ని వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ శివ గాంధీ తండ్రి జన్మదినం తండ్రి. తండ్రి సహోదరికి మంచి జ్ఞానాన్ని మంచి ఆయుష్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా సువార్త పనులు వెళ్తుండగా తోడు ఉండండి తండ్రి. అదేవిధంగా తండ్రి అందరికీ తండ్రి ఒక మాదిరిలాగా బ్రతికేలాగా సహాయం తెచ్చండి తండ్రి. సహోదరికి అవసరాన్ని తీర్చండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంత చక్కగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు నడిపించినప్పుడు తండ్రి లేడీస్ మీటింగ్లోనే తండ్రి చివరి వరకు తండ్రి ఈ విధంగా నడిపించి మా అందరికీ తండ్రి మీ జ్ఞానంలో నేర్పించేలాగా సహాయం తెచ్చండి తండ్రి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియపడుతున్నాను. అదేవిధంగా మరి నాకు చక్కగా అంతా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మా ఆత్మీయ తండ్రి గారికి, అదేవిధంగా బర్త్డే గర్ల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి, లెక్చరర్స్ అందరికీ మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులందరికీ హృదయపూర్వక క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠం వాక్యాన్ని పాటించటలో మీ జ్ఞానం తెలివితో కూడి ఉన్నదా. మరి చక్కగా మీరు చూశారు గనక మీకు తెలిసిందండి పాఠం పేరు. మరి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా మరి వాక్యం అంటే యేసుక్రీస్తు వారు సత్యం కదండి. వాక్యం అంటే ఏంటి? సత్యం. యేసుక్రీస్తు వారు కదా. ఈ వాక్యం మన చేతిలోనే పట్టుకొని ఉన్నాము. మరి అదే పాటించడం అంటే ఒక పఠించడం ఉంటుంది, దగ్గర పోలిక రెండింటికి. పాటించడం మనం ఇప్పుడు ఏంటి నేర్చుకుంటాం? పాటించడం నేర్చుకుంటున్నాము. పఠించడం అంటే వాక్యాన్ని చదవడం. ఈ పరిధిలోని ఏటేటి వస్తుంది? చదవడం, మరి వాక్యాన్ని రాసుకోవడం, వినడం, ఇవన్నీ పఠించడంలోనే ఈ పరిధిలోనే వస్తుంది కనుక పాటించడం. మనం ఏంటి నేర్చుకోబోతున్నాం ఇప్పుడు? పాటించడం. వాక్యాన్ని ఏ విధంగా మనం పాటించాలి? తెలివితో కదండి. పాఠం ఒక పేరు అర్థమైంది కదా, పాఠం ఒక అర్థం. మరి అంటే తెలివితో మనము వాక్యాన్ని పాటించాలి. ప్రియులారా, మరి మనమందరూ ఎన్నో మన స్త్రీలు కనుక ఎవరైనా సరే మనం ఎన్నో పనిలోనే ఉంటూగా గృహ పరిపాలన చేసినప్పుడు మనలోని ఎన్ని విధాల నియమాలు అంటే రూల్స్ పాటిస్తుంటాం కదా. పద్ధతులు నియమాలు ఏదైనా పాటిస్తుంటాము. అంటే ఇంట్లోనే నడిపించాలన్నా ఒక తెల్లవారు నుండి మార్నింగ్ నుండి నైట్ వరకు మనము చాలా పనులు చేస్తుంటాం. మనం పనులు చేస్తామనేసి మనం మార్నింగ్ టీ చేసేపోయి మధ్యాహ్నం చేసామనుకో, అంటే ఎప్పుడో మనం లేగిస్తే అప్పుడే చేసుకోవచ్చు, అప్పుడే వంట చేసుకోవచ్చు, అప్పుడే నైట్కి ఏదైనా అలాగా ఉండదు మనకు. ఒక టైమింగ్, ఒక తెలివితో మనం ఏం చేస్తాము? ఈ రోజంతా మనం గడపాలి, పని అన్నీ బాగా చేసుకోవాలి, చక్కగా చేయాలంటే మనం ఏం చేస్తాం? టైం టు టైం నీట్గా తెలివితో చేస్తాం. పనులు వచ్చనేసి ఎప్పుడు పడితే ఎప్పుడు చేసేము. టీ మధ్యాహ్నం చేసుకోము, లంచే చేస్తాం. మార్నింగ్ లెగ్గానే టీ పెట్టుకుంటాం. ఒకవేళ అలాగ లేదు, మనం ఎప్పుడు లేగిస్తే అప్పుడే చేద్దామంటే అప్పుడేటవుతుంది పరిస్థితి? ఇంట్లోనే గందరగోళం కదా, ఇంట్లో సమస్యలు ఎక్కువ అయిపోతుంది. అప్పుడు మనం ఎలాగ మూర్ఖత్వంగా ఉంటాం, తెలివితేటలు మనకి లేనట్లు అనిపిస్తాం ఒక స్త్రీలు. అలాగే ఉద్యోగం చేసినప్పుడు పురుషులు కూడా అంతే తెలివితేటలతో చేస్తున్నారు కనుక చక్కగా పని అన్నీ చేసుకుంటున్నారు. అలాగే ఇలాంటి పొజిషన్లోనే మన తెలివితేటలు ఉన్నప్పుడు, అలాగే తెలివి ఎంత అవసరం. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, చదువుతూనే ఉంటారు పిల్లలందరూ, స్కూల్లోని కాలేజ్లోనే చదువుతుంటే వాళ్ళు కొన్ని సబ్జెక్ట్ ఉంటాయి వాళ్ళకి.
చాలా టఫ్ సబ్జెక్ట్ ఏంటుంటుంది, చాలా టఫ్గా ఉందనుకో, వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉంటుంది, కొన్ని టఫ్ సబ్జెక్ట్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. అది ఏంటి, మ్యాథ్స్. మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అలాగా చాలా టఫ్గా ఉంటాయి. ఎందుకు ఉంటుంది, అందులోనే చాలా ఫార్ములా ఉంటాయి కదా. ఏ చాప్టర్కి ఆ ఫార్ములా యూజ్ చేస్తే కనుక ఆ మ్యాథ్స్ సమ్ మనకి వాళ్ళకి రాదు కనుక అది తెలివితేటలు. అంటే ఫార్ములా ఉంది అది అనేసి మనం ఎలాగైనా పెట్టి సమ్ చేస్తామనుకో ఆన్సర్ వస్తుందా, రాదు, 0 మనకి మార్క్స్ వస్తుంది. కనుక వాళ్ళు ఏం చేస్తారు, అంత తెలివితేటలు. సో అంతే చాలా మ్యాథ్స్ రావాలంటే ఎంత తెలివితేటలు ఉపయోగించుకోవాలి. తెలివి ఉంటే కనుక జ్ఞానంతోనే ఆ మ్యాథ్స్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఆ ఫార్ములాని ఏ చాప్టర్ది ఆ చాప్టర్లోనే వాడాలి. మళ్ళీ వేరే చాప్టర్లోనే వాడితే అది కూడా కరెక్ట్ కాదు, అవ్వదు, అది కూడా రాంగే కదా. మరి అలాంటి సమయంలో మరి ఈ ఫార్ములాని పాటించకపోతే ఈ మ్యాథ్స్ వస్తుందా, వాళ్ళకి ఆన్సర్ రాదు, మ్యాథ్స్ రాదు. మరి దానికి ఏం తెలివితేటలు ఉండాలి. అందరికీ వస్తుందా మ్యాథ్స్, అందరికీ ఈజీనా, అందరికీ ఈజీ కాదు, కొంతమందికే. ఎవరైతే ఎక్కువ జ్ఞానంగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తారో వాళ్ళకే వస్తుంది. కొంతమందికి క్లాస్లోనే అందరికీ వచ్చింది. అయితే కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చాలా జ్ఞానంతో ఉపయోగిస్తారు, జ్ఞానాన్ని తెలివిని ఉపయోగిస్తారు, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వస్తుంది. క్వశ్చన్ ఉంటుంది, వెనకాతల ఆన్సర్ కూడా ఇస్తారు, కానీ ఆ ఆన్సర్ ఎలాగైనా సమ్ చేసి తెచ్చేద్దామంటే అది సరిపోదు. ఫార్ములాని పెట్టాలి అక్కడ, మెథడ్ 1 by 1 పెట్టి అప్పుడు మనకు అప్పుడు మెథడ్ సమ్ చేస్తే కనుక ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మరి ప్రియులారా, క్రైస్తవులు, మనమందరం క్రైస్తవులే కదా. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకు వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యాన్ని మన చేత పట్టి మనము దీనిలో నేర్చుకున్నప్పుడు క్రైస్తవులకి మరి ఈ మొత్తం వాక్యాన్ని మనము అన్నీ చదివి నేర్చుకొని ఫాలో అయిపోతున్నామా, అలాగా చేయగలమా? మొత్తం ఈ బైబిల్ అన్నీ నేర్చుకొని మనము పాటించగలమా? మొత్తం పాటించలేము. మన ఇందులోనే అందుకే యేసుక్రీస్తు వారు మరి ఏం చేశారు, మనకి పాటించలేకపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగ ఏ విధంగా ఆజ్ఞలు పాటించలేకపోయారు, అదేవిధంగా మరి మేము కూడా మనుషులు ఏం చేశాము, మనం అన్ని ఆజ్ఞలు పాటించలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా ప్రధానమైన ఆజ్ఞ మనకి 2 ఇచ్చారు. మార్కు సువార్త, ఇప్పుడు మీరు చదివారు కదా, మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30. మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనం. అందుకే యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలీయులు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అంటే దేవునిని ఎలాగ ప్రేమించాలి, పూర్ణమైన ఏదేనైనా వివేకమైన ఆత్మ కానీ హృదయం కానీ ఎలాగ పూర్ణమైన దాని బలమైన పూర్ణంగా ఉండాలి. అంటే పూర్ణమైన దాంతో ప్రేమించాలి దేవుని. అప్పుడు మేము ఏం చేస్తాము, ఆజ్ఞని పాటించినట్లు, అవునా. పూర్ణమైన అంటే మనం కొంచెం చేస్తే, ఇప్పుడు పూర్ణమైన దేవుడికి ఏటి ఇష్టం, పూర్ణమైన చెయ్యాలి నచ్చినట్లే ఉంటే కదా. ఇప్పుడు దేవుడికి ఏటి ఇష్టం, ఒక మనిషిని రక్షణలోని రక్షించి కాపాడే పనులను ఉంటేనే కనుక మనము దేవుడికి నచ్చే విధంగా, అప్పుడు కదా పూర్ణంగా చేసినట్లే కదా. ఇంకా రెండోది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అనేసి 2వ వాక్యం ఇచ్చారు కదా. మన అందరికీ తెలిసి, మీ అందరికీ ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు కనుక అందరికీ తెలిసిందే ఈ మాట, ఈ వాక్యం తెలిసిందే కనుక ప్రియులారా, మరి పూర్ణంగా అంటే సంపూర్ణంగా మనం చేసేయాలి, వినియాలి, ప్రేమించాలి దేవుని. అయితే మనము ఈ ఆజ్ఞను పాటించాలి. ఈ ఫార్ములా మన జీవితంలోనే పాటిస్తే గనక మనము ఎలా కనిపిస్తాం దేవుడి దృష్టికి,
మనకు ఎలాగుంటుంది మన పరిస్థితి అంటే మనం ఒక మనిషిని తీసుకొని వచ్చి దేవుడికి నచ్చే విధంగా ఒక మనిషిని దేవుడి దగ్గర తీసుకొని రాగలిగితే రక్షించగలిగితే అప్పుడు మనం సంపూర్ణంగా తండ్రిని ప్రేమించినట్లే కదా. నిన్ను వాళ్ళని పొరుగు అంటే మన సహోదరి పక్కనే ఉన్న సహోదరి ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరైనా సరే వాళ్ళకి ప్రేమించాలి. మరి ఆజ్ఞని మనకి ప్రతి విషయంలోనే పాటించాలి అనేసి అప్పుడు ఏటవుతుంది ధర్మశాస్త్రం మనం మొత్తం పాటించినట్లే కదా. అలాగైతే గలుగుతామా లేదా? పాటించగలుగుతాము. ఈ 2 ఆజ్ఞని మనము జీవితంలోని ప్రతిసారి ప్రతిదీ మనం అంటే ఈ ఫార్ములాని రూల్స్ని మనం అప్లై చేస్తూ మన జీవితంలోనే పాటించడం మనం అంటే జరుగుతూ అంటే అనుసరించడం అంటారా, అది పాటించడం అంటే కదా. మరి అది పాటించామనుకో అనుసరించడం అనుకో అప్పుడు కనుక మమ్మల్ని చూసి ఎవరైనా వీళ్ళు క్రైస్తవులు అంటే దేవుడిని అప్పుడు వాళ్ళు అన్నారనుకో అప్పుడు మనం ఏంటి సంపూర్ణంగా ప్రేమించినట్లే, అవునా కాదా ప్రియులారా? మరి ఈ వాక్యాన్ని మనము దేవుడు ఎవరు ఇంతకి అనంత జ్ఞాని, దేవుడు ఎవరు అనంత జ్ఞాని, దేవుడి నుంచి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాని. మరి యేసుక్రీస్తు వారు ఈ జ్ఞాని అంటే ఈ జ్ఞానం అంతా మన చేతులను ఇచ్చారు. మరి ఇవన్నీ మనము పాటించడం మనకి ఎంత కష్టం అవుతుంది కదండి. మరి అలాంటిది సమయంలోనే యేసుక్రీస్తు మనకి ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఫార్ములా మన జీవితంలోనే ప్రతిదినం ప్రతి క్షణం మనము పాటించుకోగలగాలి. మరి ఎందుకంటే మరి ఎన్ని రోజులు మనం కంటిన్యూ వస్తున్నాం నేర్చుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ వాక్యం 99% మీ అందరికీ తెలుసు, మొత్తం తెలుసు. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు వింటున్నారు చేస్తున్నారంటే ఇంకా మీరు పాటించిన కదా. మరి దేవుడికి నచ్చే విధంగా ఉండాలంటే ఒక మనిషి మనకి చూసి అంటే దేవుడికి నచ్చాలంటే మనం ఎవరికి మాదిరిగా ఉండగలుగుతున్నామా అలాగా మనము మమ్మల్ని చేసుకోవాలి. అలాగా అప్పుడు మనం ఒకరికి రక్షణలోనే తీసుకుని రాగలిగితే అప్పుడు దేవుడికి నచ్చే విధంగా ఉంటుంది. అదేనా సంపూర్ణంగా పాటించినట్లే ప్రియులారా. మరి అలాగే మొదటి స్థానం మనం దేవుడికి ఇవ్వాలి. అదేవిధంగా ఈ తెలివితేటలతో ఉండాలంటే మనకి వాక్యంలోనే వచ్చేసరికి చాలామంది ఎంతోమంది స్త్రీలు తెలివితేటలతోనే దేవుడి దగ్గర ఏ విధంగా మనం ఉండాలి అనేసి తెలివితేటలతో వచ్చారండి. అంటే వాక్యంలోనే మనం ఏదైనా వాక్యంలో చూసి సరి చేసుకోవాలి కదా. మరి ముందుగా 2వ దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. ఒక స్త్రీ కోసం చూద్దామండి. మరి ఆమె ఏం చేసింది చూడండి. అతల్య అనేసి మీ అందరికీ తెలుసు కదండి. ఆవిడ ఎలాంటి ఆవిడ ఏ విధంగా ఉండేది, ఆవిడ ప్రవర్తన ఎలాగుండేది. అలాంటి సిచ్యువేషన్లోనే మరి ఒక యాజకుడు యెహోయాదా వాళ్ళ స్త్రీ ఎవరు యెహోషువ. చూడండి ఒకసారి చదివి చూడండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్య కుమారుడైన యోవాషును భక్తులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని దాదిని ఒక గదిలోనే అంటే ఉంచారు. అంటే ఎలాగ దొంగిలించింది అంటే రాజకుమారులు ఎంతమందిని చంపేస్తుంటే ఏడ్ చేసింది యెహోషువ కదా. ఆమె ఏడ్ చేసింది దాసేసింది. యోవాష్ని దాసేసి ఏడ్ చేసింది, పెంచింది. ఎందుకంటే ఇంత భయంకర పరిస్థితి ఉన్నప్పుడు అతల్య పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇంత చేయగలిగిందంటే ఎంత ధైర్యం కావాలి, అవునా? తెలిస్తే ఎలా ఉంటుంది, ఆవిడ కూడా చచ్చిపోతుంది, ఇంకా బిడ్డని యోవాష్ని కూడా చంపేస్తుంది. అలాంటి సమయంలోని ఎంత పరిస్థితిలోని తెలివితోనే జ్ఞానంతోనే ఏం చేసింది, కాపాడగలిగింది యోవాష్ని. అంటే ఈ తెలివితేటలు ఉపయోగించిందా, ఎలాగో ఉపయోగించి అంతే భయం ఉంది, ధైర్యంతోనే. అంటే ఇంత భయంకర సిచ్యువేషన్లోని ఆ పరిస్థితి ఆలోచిస్తే అతల్య గురించి అందరికి తెలుసు కదండి. ఆలోచిస్తే ఆవిడ ఏం చేసింది తెలివిగా, అంటే ఆవిడకి యోవాష్ని కాపాడగలిగింది. అంటే
తెలివితోనే అక్కడ ప్రవర్తించింది గనక కాపాడగలిగింది కదండి. ముందుకి చదువుతుండే ఈ అధ్యాయం మొత్తం చదివితే చాలా బాగుంటుంది కదా. అలాగే ఎంత తెలివితేటలుగా యెహోషువ అలాగ కాపాడగలిగింది అంటే దేవుడు ఇచ్చిన అవకాశంని వినియోగించుకుంది. అంటే ఈ ఛాన్స్ని మిస్ చేయకూడదు. ఇంకా అవకాశం వచ్చింది, వెంటనే యోవాష్ని కాపాడగలిగింది. ఇంకా పెంచింది, దాచిపెట్టింది. ఆ కిందకి వచ్చేసరికి ఉండదు, దాచిపెట్టింది కదా. దాచిపెట్టేసి మరి ఎన్ని సమస్యలు దాచిపెట్టింది. మరి అలాగ చేయగలిగిందంటే చూడండి, ఆలోచించండి. అంత చిన్న విషయమా? అంత భయంకర పరిస్థితిలోనే కూడా తెలివితోనే చేయగలిగింది, కాపాడగలిగింది. అంటే ఇప్పుడు మనకింత ఇలాంటి పరిస్థితి ఉందా? అంటే ఇలాగా మనకి ఎక్కడికైనా వెళ్ళినా మన సహోదరి మధ్యలో కానీ కుటుంబం మధ్యలో కానీ ఎవరు చంపుతుంటే అప్పుడు మనం ఇలాంటి ఏదైనా పని చేయగలుగుతున్నామా? అలా చేయాలి అవసరం పడిందా? కాదు. వాక్యం మనం చెప్తుంటే వినకపోయినా కూర్చుంటారా లేదా? చేయగలుగుతున్నామా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అంటే వింటున్నారు. మనం ఏడు చెప్పినా మనం ప్రవర్తనతోనే మన సిచ్యువేషన్ బట్టి వాళ్ళతోనే మాట్లాడుతూ మనం చేయగలుగుతామా లేదా? అలాగా అంటే తెలివితేటలు ఎలాగ ఉపయోగించుకోవాలి వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. వాక్యం ద్వారా మనకు తెలుసు. జ్ఞానం ఒక ప్రారంభం ఎక్కడండి? వాక్యం ద్వారా. మనకి జ్ఞానం రావాలంటే ముందు ఏది నేర్చుకోవాలి? మనము వాక్యం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి. వాక్యం నేర్చుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే అంటే మన వాక్యం నేర్చుకోగలగాలంటే మనకి ముందు ఏది రావాలి? యేసుక్రీస్తు వారు మనకి చెప్పిన ఈ ధైర్యంగా రావాలంటే ఈ జ్ఞానం రావాలంటే ఈ ఫార్ములాని మనం పాటించాలి. ముందుగా దేవుడిని ఎలాగ ప్రేమించాలి. ప్రేమిస్తే మనం ఏదైనా చేస్తాం కదా. తండ్రి మనం ప్రేమిస్తే మనం చేయగలుగుతున్నామా లేదా? చేయగలుగుతున్నాము. ఈరోజు అందరూ వస్తున్నారు, భర్తని ఒప్పించుకొని అందరు స్త్రీలు అందరూ వస్తున్నారు. ఇంకా కుటుంబ ప్రార్థనకు వస్తున్నారు, మరి ఈవినింగ్ క్లాస్కి వస్తున్నారు, లేడీస్ మీటింగ్ వస్తున్నారు, మరి ఇప్పుడు సండే వస్తున్నారు. ఎక్కడైనా మీటింగ్ అయితే వెళ్తున్నాము. నిన్న ఎలాగా మొత్తం అందరూ వచ్చారా? ఎంత చక్కగా కార్యక్రమాన్ని దేవుడి పనులను జరిపించారా? అంటే ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తుంది? ఈ ఫార్ములాని మనం పాటించాలి. ఇంటి వాక్యం నేర్చుకొని మనకి ఏటి వస్తుంది? ధైర్యం వస్తుంది. దేవుని మనం ప్రేమించగలుగుతున్నామో కనుక ఈ స్టెప్ అంటే భర్తని ఎలాగైనా ఒప్పించుకోగలుగుతున్నాము కదా. ఒప్పించుకోగలుగుతున్నాము కనుక మనకు అలాంటి సిచ్యువేషన్ ఎలాగైనా వచ్చిందనుకో అప్పుడు ధైర్యంగా నిలబడతామా? ఇప్పుడు అతల్యలాగా ఎవరైనా ఇప్పుడు మనకి ఎదురయ్యారనుకో మనం ఏం చేస్తాం? మనము అప్పుడు ఎదురుగా చెప్పగలమా వాక్యాన్ని? చాలామంది స్త్రీలు అసలు ధైర్యంతోనే ఎంతమందిగా ఎవరికైనా చంపేస్తుంటే కూడా మనం చూసాం కదా చాలాసార్లు టీవీలోనే కానీ. అలాగే స్త్రీలు అంతా ధైర్యంగా ఉంటున్నారు, కానీ వాళ్ళు మామూలుగా లోకపరంగా ధైర్యంగా ఉన్నారు. కానీ అలాంటి సమయంలో మనకి చేతిలోని బైబిల్ ఉన్నప్పుడు కూడా మనం ఇంకా ధైర్యంగా మనకి రావాలి, ఇంకా ధైర్యంగా మనం ఉండగలము వాక్యం తెలిస్తే. అంటే ఇంత పట్టుదలతోనే మన వాక్యాన్ని పాటించుకోవాలి. పాటించగలిగితే వస్తున్నాము, వెళ్తున్నాము, వింటున్నాము అంటే సరిపోతుందా? అయితే మనం పఠించి వాళ్ళం ఉండిపోతాం. నేర్చుకున్నాం ఎన్నిసార్లు నేర్చుకున్నాం, వింటున్నాం సరిపోతుందా? అలాగా సరిపోగలిగితే మనం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చి నేర్చుకోవడమే మన పని. అలాగైపోతుంది. ఎందుకు మనం దేవునికి సంపూర్ణ హృదయం నుండి ప్రేమించాలంటే మనం ఒకరికి మార్చగలగాలి. లోకంలోకి వెళ్ళి మన సువార్త చెయ్యాలంటే మనకి ధైర్యం కావాలి. అప్పుడు మనం ఈ ఆజ్ఞని అంటే ఆవిడ ఎలాగ యెహోషువ చేసింది అంటే ఇంత తెలివిగా అంటే ఇలాగ చేయగలిగిందంటే మనం చేయగలుగుతామా లేదా? వాక్యం చెప్పేసి ఎవరికైనా మార్చగలుగుతామా లేదా? దేవుడికి అదే కదా నాకు ఇష్టం. ఒక ఆత్మని రక్షించుకోవాలి కదా, అదే కదా దేవుడికి ఇష్టం. మరి దేవుడి ఇష్టం మనం పూర్తిగా సంపూర్ణంగా ప్రేమించాలంటే మనం దేవుడి ఇష్టం పూర్తిగా చేయాలి. అవునా కాదా ప్రియులారా? మరి ఇంత ప్రతిదినం మరి వాక్యాన్ని అనుసరించడం కానీ మనం నేర్చుకునే కానీ మనకు ఎందుకు ప్రతి ఎగ్జామ్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ వాక్యం మనకి కంఠస్థ అయిపోవాలి, తెలుసుకోవాలి. ఇంకా అలాగ మనకు అన్నీ తెలిసినప్పుడు ఏంటవుతుంది? మనం ధైర్యంగా ఉండగలము. ఇప్పుడు వాక్యాన్ని చెప్పాలంటే నాకు ధైర్యం రావాలంటే నాకు తెలిసి ఉండాలి. తెలుసుకుంటే నేను చెప్పగలుగుతాను. లేదంటే భయం వేస్తుందా? ఇప్పుడు వాక్యం మనకి భయం వేస్తుందంటే వాక్యం మనము చెప్పగలగాలంటే
ఈ వాక్యాన్ని చక్కగా మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం చెప్పగలుగుతాం. మనం ఇక్కడ అందరి దగ్గర ఇక్కడ చెప్తున్నామంటే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఏ చెప్పినా మీరు వింటున్నారు. అలాగా బయట ఉండదు కదా, ఎవరి దగ్గర ఉండదు. కుటుంబంలోనూ కానీ బయట ఎక్కడైనా అలాగ ఉండదు. వాళ్ళన్నీ మన ప్రవర్తన చూస్తారు, మన మాట చూస్తారు. మరి ఏ విధంగా అనేసి మనం తెలివితేటలు ఉపయోగించి చెప్తున్నామా లేదా ఆ విధంగా అన్నీ చూస్తారు బయట వాళ్ళైతే. అవునా కాదా? కొద్దిసేపు నేను చెప్తానండి, ఇంకా పావుగంట. మరి ప్రియులారా, మరి అలాగే ఇంకా మనం ఒక స్త్రీ కోసం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19 వచనం, అలాగే 24, 25. ముందు 19 చదవండి. 24, 25. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19 వచనం, 24, 25 వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉండకున్నప్పుడు అతని భార్య నీవు నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే ఎవరండి? పిలాతస్ ఒక భార్య కోసం చెప్తున్నారు. ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుందని వర్తమానము పంపాను. అంటే పిలాతస్ ఒక భార్య, అంటే రోమ సామ్రాజ్యం అని ఒక గవర్నర్ కదండి. అతను ఎంత అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు సింహాసనం మీద కూర్చొని అప్పుడు డిసిజన్ తీసుకున్నారనుకో, ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకో అది జరగవలసిందే. అలాంటి సమయంలోనే అతనికి ఒక సిచ్యువేషన్ ఏంటో జరిగింది. యేసుక్రీస్తు వారికి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పిలాతస్ ఒక భార్య ఏంటి, వాళ్ళు యూదులు కాదు అయినప్పటికీ యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంది. అంటే యేసుక్రీస్తు వారు అప్పుడు ఏం చేసేవారు? సువార్త చేసేవారా? అసలు కంటిన్యూ సువార్త చేసినప్పుడు ఆవిడ విని ఉంటుంది కదా, విని నమ్మింది కనుక ఏం చేసింది? అప్పుడప్పటికే వెంటనే సింహాసనం మీద కూర్చున్నప్పుడు పిలాతస్ అప్పుడు వెంటనే ఏం చేసింది? ఆపగలిగింది. వద్దు, నీతిమంతుడు నిరపరాధి రక్తం వద్దు, మన మీద రాకూడదు అనేసి, అది ఆ జోలికి వెళ్ళొద్దు అనేసి అన్నది. అంటే అప్పుడు ఎంతమందికో పిలాతస్ చేసి ఉంటుంది, ఆర్డర్ ఇచ్చే ఉంటారు. ఎంతమందికో అంటే చనిపోవాలి అనేసి, విడుదల ఉండాలనేసి అంటే ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా. ఆ సమయంలోనే గవర్నర్ కదా కదండి, సింహాసనం మీద కూర్చొని ఆర్డర్ ఇస్తారు, జరిగిపోవాల్సింది కదా. కానీ యేసుక్రీస్తు వారి సమయంలోనే ఆవిడకి కళ ద్వారా అంటే దేవుడు కళ కనిపించేసరికి నమ్మింది గనక వెంటనే ఏం చేసింది? ఈ అవకాశాన్ని తెలివితేటలతోనూ వినియోగించుకుంది. అవునా కదండి? అంటే ఆవిడ ఈ అవకాశాన్ని అంటే ఎందుకు ఇప్పుడు రాజు అయితే అంటే పిలాతస్ అంటే ఇలాగా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు, అయిపోతుంది, నేను ఇంకా ఊరుకుంటే మంచిది అనేసి ఎంత భయపడింది, ఎంత ఆలోచించిందంటే వెంటనే కబర్ పంపించి ఏం చేసింది? ఆపగలిగింది. వద్దు, నీ మా జోలికి వెళ్ళొద్దు, పిలాతస్కి ఆపింది. ఎందుకు అండి? యూదులు అప్పుడు ఏటంటారు అంటే యేసుక్రీస్తు వారు నిరపరాధి కదా, అపరాధం ఏం చేయలేదు యేసుక్రీస్తు వారు, అయినప్పటికీ తీసుకొని వచ్చారు కదా శిలువ మీద. అంటే ఆ రక్తం అంతా కార్చితే అది ఎంత అపరాధి ఒక చనిపోతే మంచిది కనుక అంటే చట్టంలో ఉంటాయి కదండి, ఎంత 99 అపరాధి చనిపోయినా పర్లేదు, కానీ ఒక నిరపరాధి కొని శిక్ష పడకూడదు అసలు. అలాంటిది సిచ్యువేషన్లోనే మరి యేసుక్రీస్తు వారి నిరపరాధి కదా, ఏ పాపం చేయలేదు. అలాంటిది వాళ్ళ భార్య ఏం చేసింది? పిలాతస్ వారిని నమ్మితే యేసుక్రీస్తు వారి నీతిమంతుడు, అతని నిరపరాధి రక్తము మా మీదకి అంటే భర్త కుటుంబం మీదకి రాకూడదు అనేసి. యూదులప్పుడు ఎలా గౌరవిస్తున్నారు? మా మీదకి వచ్చేయాలి, మా పిల్లల మీదకి వచ్చినా పర్వాలేదు. చూసారండి? అలాంటి సమయంలోనే ఆవిడ తెలివితేటలతో ఆ సమయంలో కాపాడగలిగిందా వాళ్ళ కుటుంబాన్ని? తెలివితేటలు ఉపయోగించుకుందా కదా. అంటే ఆ సమయంలోనే ఇలాగా దేవుని ఒక అవకాశాన్ని వినియోగించుకుంది. పోనీ కళ వచ్చింది కదా, అప్పుడు అంటే పిలాతస్ చూసుకుంటారు అనేసి ఊరుకోలేదు. చూసుకుంటారు కదా, తెలుసు కదా, అలా ఊరుకోలేదు. వెంటనే ఏం చేసింది? చెప్పగలిగింది. అంటే ఎక్కడ సింహాసనం మీద కూర్చున్నారు, వాళ్ళ భార్య అక్కడ ఉంటుంది, అయినప్పటికీ ఆ సమయాన్ని ఎలాగ వినియోగించుకుంటే తెలివితేటలు. అలాంటి సమయంలో కరెక్ట్ సమయంలోనే కరెక్ట్ మాటలు అప్పుడు మనం చెప్పగలిగితే, చేయగలిగితే అప్పుడు సేవ్ అవుతాం. మన కుటుంబాన్ని ఈ విధంగా మనం ఆలోచించి కాపాడగలగాలి. మనము కూడా మన సిచ్యువేషన్ బట్టి భర్త ఎలాగైనా నడుస్తున్నారు అనుకోండి,
భర్త అంటే జ్ఞానంతోనే లేదనుకో, అంటే వాక్యం వింటారు, వస్తారు, వెళ్తారు అని సిచ్యువేషన్ బట్టి ఏ నిజంగా వాక్యంలో నడుస్తున్నారా లేదా మనం చూడలేదనుకోండి, చూసినట్లు ఊరుకొని పోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుంది? మనం భర్తని అలాగా వదిలికూడదు, అలాగని పిల్లలని, అలాగని కుటుంబాన్ని మనము అలాగా వదిలికూడదు. తెలివితేటలతోనే వాళ్ళకి వాళ్ళ వినరు అంటే వినకపోయినా మనం ఏం చేయాలి? చాలా తెలివితేటలతోనే వాక్యాన్ని ఇలాగ ఏ విధంగా నడిచేయాలి. చాలామందికి కొన్ని వ్యసనం ఉంటుంది, కొన్ని ఆలోచన ఉంటుంది, కొన్ని పనులు వాళ్ళు ఏంటంటే నేను వింటున్నాను అనేసి చేస్తారు, కానీ వాళ్ళు వినరు. అప్పుడు మనం అలాగ వదలకూడదు కదండి. అలాగా పోనేసి పిలాతు భార్య ఊరుకుందా? అలా ఊరుకోలేదు. ఏం చేసింది? వెంటనే కబర్ పంపించింది. ఆ రక్తం అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన తర్వాత ఊరుకోలేదు ఆ సమయంలోని. అవునా? మనమైతే యేసుక్రీస్తు వారికి ధరించుకున్నాము. అవునా? ధరించుకున్నాము కనుక మనము ఏం చేయాలి? ఇంకా మనము ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే మనము ఊరుకోకూడదు. వెంటనే కాపాడడానికి ట్రై చేయాలి. వెంటనే ఏదైనా సమయం వచ్చేసింది అదే మనకు అవకాశం వచ్చి మనము అన్నిటికీ భయపడతాం కదా, కొంచెం భయంగా ఉంటుంది కనుక ఈ భయం పడకూడదు. అది ఇలాంటి దేవుడు పనిలోనే, దేవుడు ఎవరికైనా కాపాడే పనిలోనే. అంటే తండ్రి యొక్క మన సహోదరి, పక్కనే ఉన్న సహోదరి, మనందరి సహోదరులు కదండి. వాళ్ళ ఒక ఇబ్బందిలోనే ఉన్న, వాళ్ళ ఒక బాధలోనే ఉన్న వాక్యంలోని వెనక్కి పడిపోయినా మనం ఏం చేయాలి? చూసి ఊరుకోవాలా? కాదు, వాళ్ళు కూడా కాపాడుకోవాలి. అలాగనేసి ఎవరికి తెలియలేదనుకో వాళ్ళకి కాపాడుకోవాలి. అది ఎవరికి మన మీద బాధ్యత కనుక మన తెలివితేటలు ఇక్కడ ఉపయోగించాలి. అప్పుడు మనం ఈ వాక్యాన్ని పాటించగలుగుతాము. ఓకేనా? అర్థమైందండి? అర్థమవుతుందా? మరి అలాగేనండి. మరి ఒక స్త్రీ కోసం మనం చూసుకుందాము. మరి లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కూడా చదవచ్చండి. లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనం 2, 3 చదవండి. పర్లేదు, ఇంకా టైం అవుతుంది. 12 మంది శిష్యులను పవిత్రాత్మలు గల అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూషా భార్యయు యోహన్నయు, సూసన్నయు ఆదిత్య కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. బహు జనసమూహము కూడి హేరోదు రాజు మనందరికీ తెలుసు కదండి. హేరోదు రాజు దగ్గర గృహ నిర్వాహకుడు అంటే పూజ. అతను ఏది చిన్న పోస్ట్ కాదు, సాదాసీదా మనిషి కాదు. అతనిది గృహ నిర్వాహకుడు అంటే అతని ఎంత పదవిలోనే, అంటే రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? అతని ఇశ్రాయేల్ కాదు అయినప్పుడు పూజ ఏం చేసేవారు? రాజు దగ్గర ఉన్నప్పుడు అతను భార్య. అప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి మాట విని యేసుక్రీస్తు వారు పరిచయం చేసినప్పుడు వాళ్ళతో పాటు యోర్న, సుసన్న అందరికి తెలిసింది కదా, ఏం చేశారు? యేసుక్రీస్తుతో పాటు పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ధనాన్ని, ఆ సంపాదన అంటే పరిచయం కోసం ఇచ్చారు. అంటే వాళ్ళు జాబ్ చేయట్లేదు. అతని భర్త ఏం చేశారు? ఆ భర్త జాబ్ చేస్తున్నాడు, పూజ కదా, అతనే అక్కడ జాబ్ చేస్తున్నాడు. అయినా ఎలాగ చెప్పగలిగారు? అంటే ఈ భార్య చెప్పగలిగిందంటే అసలు ఇశ్రాయేలీలు కాదు కదా అతను ఎందుకు యేసుక్రీస్తు వారి కోసం అలాగా అంటే అప్పుడు ఏం చేయవలసింది? అతను యేసుక్రీస్తు వారితో ఎందుకు మీరు వెళ్తున్నారు, పరిచర్య వద్దు ఎందుకు అనేసి అనవచ్చు. కానీ ఎలాగ ఒప్పించుకోగలిగారు? పూజకి అతనికి ఎలాగ ఒప్పించుకోగలిగారు? యోసన్న, సుసన్న అనే వాళ్ళు అంటే పరిచర్యను యేసుక్రీస్తు వారి మాటని అంటే ఇక చక్కగా గ్రహించి నమ్మి అప్పుడు సువార్త పనులను అంటే ధనాన్ని కూడా ఇచ్చగలిగారంటే భర్తని అడిగిసి ఇచ్చగలిగారు. ఇవ్వగలిగారు గనక అంటే భర్తని ఏ విధంగా అంటే అతనే పోస్ట్ అయితే మంచిగా కదా, మంచి పోస్ట్ ఉన్నాయి. అంటే అది హేరోదు రాజు దగ్గర ఉన్నప్పుడు అంటే ఒక మంచి పోస్ట్. ఎలాంటి పోస్ట్? అతని సింహాసనం, అతని రాజు పక్కన ఉంటే ఎంత అంటే కఠినంగా ఉంటాడు కదా రాజు. అప్పుడు ఏ పని చెప్తే అది కళ్ళు ఎదురుగా ఉండాలి. అలాంటి సమయంలోని కూడా భార్యలు యేసుక్రీస్తు వారితో ఫాలో అయిపోతున్నారు, పరిచర్యలని వెళ్ళిపోతున్నారు, వెళ్తున్నారు అందరూ.
సువార్త పనిలోని పరిచయలోనే చేస్తున్నారు, ధనాన్ని కూడా ఇస్తున్నారంటే వాళ్ళ సొంత డబ్బులు కాదు, భర్తతో అడిగించి ఇస్తున్నారు. అంటే అంతలాగా వాళ్ళు జ్ఞానంతో, అంటే జ్ఞానం ఉంది కనుక కదా వాక్యమే యేసుక్రీస్తుకి పరిచయలోని ధనం ఇవ్వగలిగారంటే అతనికి చెప్పొచ్చు అతను ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి కోసం అంటే అమ్మ బాబో అంటే రాజు అయితే ఇలాగ క్రైస్తవులు అంటే ఒప్పుకోరు, యేసుక్రీస్తుకి విరోధి కదా, యేసుక్రీస్తుకి విరోధి కదా, క్రైస్తవని ఒప్పుకోరు కదా, మీరేంటి అలాగా వెళ్తున్నారు, నన్ను కూడా ఉద్యోగంతో తీసేస్తే అలాగ కూడా చెప్పొచ్చు. కానీ ఆ సమయంలోనే అంటే భార్యలు ఈ విధంగా ఏ విధంగా చెప్పుంటారో మీరు ఆలోచించవచ్చండి. తెలివితోనే అలా చెప్పగలిగారు. ధనాన్ని అప్పుడు వచ్చి తీసుకొని వచ్చి పరిచర్యలోనే వాడారు, వార్త పనిలోనే వాళ్ళు వాడబడ్డారు. అంటే వాళ్ళు కూడా వచ్చేవారు, ఇంకా ధనాన్ని కూడా ఇచ్చేవారు. అంటే ప్రియులారా, మరి ఇంత సమయం ఇలాంటి సిచ్యువేషన్లోనే కూడా వాళ్ళు చేయగలుగుతున్నారంటే మనకి దేవుడు ఇలాగా ఈ 66 పుస్తకాల్లోని ఇలాగ రాయించి మనకి చెప్పారంటే మన ఇలాంటి తెలివితేటలు అంటే మనం ఒకటే మనం ఆలోచించుకుంటాము, వాక్యం విన్నాము నేర్చుకున్నాము కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ పనులు చేసుకోవాలి, పిల్లలకి చెప్పేస్తాము ఇలాగ అలాగా, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేస్తాము అలాగ, ఇంతవరకు ఆలోచిస్తాం కదా. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో మన సమస్యలు ఇంట్లోనే కానీ మన కుటుంబంలో కానీ ఇలాగ సంఘంలోని కానీ ఏ సమస్యలు వచ్చినప్పుడు మనం వాక్యంతో తెలివితో మనము దాన్ని సాల్వ్ చేయగలగాలి. వీళ్ళందరూ ఎలాగా ఈ దేవుని మాటకి అంటే అప్పుడు మనం ఏంటి సంపూర్ణంగా మనం ప్రేమించగలుగుతాం. దేవుడిని సంపూర్ణంగా ప్రేమిస్తే కదా మనకు తెలివితేటలు వస్తుంది. వాక్యం నేర్చుకోగలితేనే కదా. మనం నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళు ప్రేమించాలంటే మనం ఆ సహోదరికి కూడా మనం అలాగే పక్కన మనమే ఎంత వాక్యం నేర్చుకోవాలి, మనమే వినియాలి, మనము వచ్చేయాలి, మనం పని చేసేయాలి. అంటే పక్కన వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏంటుంది, మనము అది కూడా మనం చేయలేదనుకో అది మనకు ఎలా ఉంటుంది, మన కోసం కాదు. అప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు, నీ పక్కనే ఎందుకు ఎన్ని రోజులు బట్టి వాక్యం మీరు నేర్చుకోవట్లేదు, వినట్లేదు, రావట్లేదు, పని చేయట్లేదు, వాళ్ళకి ఎవరు చెప్తారు అనేసి కదా అడుగుతారు. దేవుడు అడుగుతారు. మనము అలాగా మన వరకే కాదు, మనం ఏం చేయాలి, దేవుడు ఏటి ఆజ్ఞలు మనకి ఇచ్చారు పాటించాలి. ఈ ఫార్ములా మనకి 2 ఇచ్చారు కదా, మన జీవితంలోనే పాటించాలి. పాటించకపోతే మన పరిస్థితి మన ఓన్లీ మామూలుగా ఫార్మాలిటీకి మనం క్రైస్తవులుగా ఉంటాం. లేదంటే అలాంటి పెద్ద పెద్ద సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటి సుసన చేసింది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, ఇలాంటి సిచ్యువేషన్ అదే భర్త అక్కడ వెళ్తున్నాను రాజు దగ్గరికి, రాజు అయితే క్రిస్తంటే విరోధి కదా, మా ఆయనకేటి అంటారేటు అనేసి భయపడవలసి ఉండిపోవాల్సింది. అయినప్పటికీ డబ్బులు ఇచ్చగలిగారు, అంటే ధనాన్ని ఇచ్చగలిగారంటే అలాగే పిలాతుస్ భార్య ఆ సమయంలోనే ఊరుకొని పోతే అంటే వాళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు అనేసి ఏం చెప్తున్నామంటే తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. వాక్యం నేర్చుకుంటూ మనం తెలివితేటలతో మనము చేయగలగాలి, అది అర్థమవుతుందండి. ఇలా మరొక రిఫరెన్స్ మనం చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువారు నా తండ్రి వలన ప్రేమించబడు. అంటే తండ్రిని దేవుని మనం ఆజ్ఞని పాటిస్తే మనం యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రేమిస్తే యేసుక్రీస్తు వారు కూడా ప్రేమించినట్లే. అలాగనేసి అప్పుడు మనకి ఇలాంటి ఛాన్స్ వస్తుంది, అవకాశం వస్తుంది. మనం అప్పుడు ఈ తెలివితేటలతోనే వాళ్ళకి ఎలాంటి అవకాశం వచ్చింది, వెంటనే కాపాడగలగాలి. దేవుడి కోసం వాళ్ళు వినియోగించుకోగలిగారు కదా. అప్పుడు దేవుడు చూసుంటారు కనుక కదా ఇప్పుడు రాయించారు వాళ్ళ గురించి. అయితే అలాగ మన సిచ్యువేషన్ మన దగ్గర వచ్చినప్పుడు అయితే మనం ఏం చేయాలి, మనము కూడా పాటించాలి. ఈ వాక్యాన్ని తెలుసుకొని పాటించగలగాలి. అప్పుడు కనుక మనము కూడా ఈ విధంగా ఎప్పుడైనా అవకాశం వస్తుందండి. మనకి చాలామందికి అవకాశం వచ్చి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఇలాంటి సిచ్యువేషన్లోని ఒక సహోదరి ఇలాగా ఒక ఇబ్బందిలోనే ఉందనుకోండి, వాళ్ళకి ఎలా చెప్పాలి మనకు అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మనం అలాగ చెప్తుంటాము అప్పుడప్పుడు, ఏంటి అర్థం కావట్లేదు, మనం ఇలా కాదు మేము ఇలా చెప్పాలి, ఆవిడకి వాక్యం అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు మనం అప్పుడు ఎలాగా అప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తారు.
ఏదో సిచ్యువేషన్ వస్తుంది, అవకాశం వస్తుంది, అప్పుడు వెంటనే మనము ఆ సమయంలోని వినియోగించుకోవాలి. మనకి అందరికీ వస్తుంది ఈ సిచ్యువేషన్, అందరికీ వస్తుంది, ఆల్రెడీ వస్తుంటుంది కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ అందరికీ వస్తుంది. అప్పుడు మనము అలాంటి దేవుడు ఇచ్చింది అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అవునా? అప్పుడు మనం ఒక సహోదరిని కాపాడగలుగుతున్నాము. ఓకేనా? ఇబ్రీ పత్రిక లాస్ట్ రిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపించినట్టు సత్కార్యము చేయించినట్టు ఒకరినొకడు గురికొప్పవలనని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుందండి, మనము యేసుక్రీస్తు వచ్చే సమయంకి అంటే మనము తెలివితేటలను ఉండగలిగితే మనం ఏం చేస్తాము, మనము ఒకరికొకరికి ఎంకరేజ్ చేసేయాలి. ఎంకరేజ్ చేస్తుండాలా, కొనుక్కోవాలి అనేసి అంటారు కదా, ఒకరికొకరికి రేపాలి. అంటే ఎంకరేజ్ చేస్తే వాక్యంలోనే ఒకవేళ డల్గా అయిపోయారనుకో మన సహోదరి, లేకపోతే వాక్యంలో దీనంగా అయిపోయారు, డౌన్ అయిపోయారనుకో, మనం ఏం చేయాలి, లేపాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి చేయకపోతే మనము అప్పుడు మనం యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి, అందరూ తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు 10 మంది మనకు తెలుసు కదా, బుద్ధిహీనరాలు అనేసి ఇప్పటికి స్త్రీల కోసం తెలుసు కదా, కన్యకల గురించి తెలుసు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా రెడీగా ఉండాలంటే మనం అలాగా తెలివితేటలతో లేకపోతే మన పరిస్థితి ఏంటవుతుంది, మనము కూడా ఇలాగే ఉండిపోతాము. మనం ఉండిపోయి మనం ఏం చేస్తాము, సత్యక్రియ చేస్తున్నాం, ఇప్పుడు రోజు చేస్తున్నాం, వాక్యం ద్వారా మనం పనులు చేస్తున్నాము, వాక్యంలో చేస్తున్నామా లేదా, వస్తున్నాము. కొంతమంది అయితే చాలా శ్రద్ధగా చేస్తారు, కొంతమంది అయితే మనం చేయగలిగింది చేస్తారు, లేకపోతే చేయము, పని ఉన్నా మనము చేస్తాము, చేయలేము కనుక వదిలేస్తాం. కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తారు. ఇంకా ప్రేమించడంలోనే కదా ముందుగా ఉండాలి మనం ప్రేమించడంలోనే. అలాగే మరి యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం ఒకరికొకరికి ఎంకరేజ్ చేస్తూ వాక్యంలోనే కలుపుకోతూ వాళ్ళకి ఏడ్చేయాలి స్థిరంగా. అంటే వాక్యంలోనే మనతో పాటు వాళ్ళకి లాగాలి. అంటే వెనక్కి పడిపోతున్నారంటే వాళ్ళకి కూడా అప్పుడు మనం అందరూ తెలివితోనే సిద్ధంగా ఉంటామా లేదా, సిద్ధంగా ఉండాలా అంటే మనము ఒక్కలే రెడీగా ఉండాలంటే సరిపోతుందా, ఒక్కలే మనము అన్నీ నేర్చుకున్నాము ఇంకా మనం చక్కగా రెడీగా ఉంటే సరిపోతుందా, వదిలేద్దాము అందరికీ, అలా కాదు కదా. అందరికీ కుటుంబంకి తీసుకొని రావాలి, మన సహోదరులందరికీ మనము రెడీ చేయాలి, సిద్ధపరచాలి వాళ్ళకి. అప్పుడు మన తెలివితేటలు వినియోగించుకున్నట్లు, మన కోసం మన తెలివితేటలు వినియోగించుకుంటాం కదా అప్పుడప్పుడు. మన కోసం మనకి అన్నీ ఉండాలి, మనకి అన్నీ చేసే మన కోసం అన్నీ చేసుకోవాలి, అలాగా కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, మన సహోదరులందరికీ కూడా మన పక్కనే కుటుంబాన్ని కూడా మన తెలివితేటలతో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం అందరికీ ఎంకరేజ్ చేస్తూ మనము వాళ్ళు ఎలాగైతే ఉండిపోకుండా వాళ్ళు కూడా మనతో పాటు యేసుక్రీస్తు అంటే అనుకుంటున్నాము యేసుక్రీస్తు వారు ఎప్పుడో వస్తారు కదా, ఇంకా అప్పటి నుంచి అలాగ ఉండకూడదు. ఇప్పుడు మనము ప్రతిదినం మనము సిద్ధపడి ఉండాలి, జ్ఞానంతో తెలివితేటలతోనే ఒకరికొకరికి సహాయం చేస్తూ ఒకరికొకరికి ప్రేమతోనే. అప్పుడు మనకి దేవుడు మన సిద్ధంగా ఉంటే అప్పుడు మనకి దేవుడు కూడా మెచ్చుకుంటాడు. దేవుడికి ఇష్టమైన పని మనం చేయాలి. దేవుడికి ఇష్టమైన ఏంటి, ఒక్క సహోదరి ఎవరైనా వెళ్ళిపోవడం, ఒక ఆత్మ నశించడం దేవుడికి ఇష్టం లేదు, అస్సలు లేదు. అలాంటప్పుడు మనకి బాధ్యత వచ్చినప్పుడు మనము పాటించడం విషయంలోనే మన జ్ఞానంతోనే పాటించాలి. ఓన్లీ చదివి విని నేర్చుకొని అంటే సరిపోదు. పాటించాలి, మన జీవితంలోనే మనం అప్లై చేస్తుండాలి. లేదంటే మనం ఎలాగా తెలివితేటలో ఉన్నట్లు కనిపిస్తామా, లేదు. ఎన్ని వాక్యాన్ని అంటే దేవుడు మనకి 66 పుస్తకాలు ఇచ్చిన తర్వాత అందులో అన్నీ పాటించలేకపోతున్నా కనీసం ఈ ఫార్ములాని యేసుక్రీస్తు వారు ఏదైతే మనకి ఇచ్చారో 2 ఆజ్ఞని మనకి కనీసం అది పాటించగలిగితే మనమేంటి తెలివితేటలు మనం
అప్పుడు మనకు వస్తుంది పాటించగలిగితే. వినాలి, నేర్చుకోవాలి, పాటించాలి. మరీ ముఖ్యంగా కదా ఈ ప్రధానమైన ఆజ్ఞ, అదే యేసుక్రీస్తు మరీ ముఖ్యం కదా. ఈ ఆజ్ఞని మనం పాటించగలిగితే మనం కూడా ఒక ఆత్మని రక్షించగలుగుతాము. అప్పుడు దేవుని సంపూర్ణంగా పూర్ణ హృదయంతో మనం ప్రేమించినట్లు కదా. అవకాశాన్ని మనం ఎదురు చూడాలి. దేవుడు ఎప్పుడు మనకి అవకాశం ఇచ్చే ఒక ఆత్మని రక్షించడానికి ట్రై చేస్తుండాలి. అది తెలియటాట్లేదు ఉన్న పరిస్థితి. అర్థమైందండి ఈ పాఠం? అంటే మన పాఠం విషయంలోనే అర్థమైంది కదా? లేదంటే ఏదైనా చెప్తారండి మరి ఒకసారి. అదేవిధంగా మరి ఈ మాటని నేను కూడా నా జీవితంలో పాటిస్తూ మనందరము ఈ వాక్యాన్ని పాటిస్తూ మరి ఈ మాటని ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.